ఒక లెస్బియన్ గా మీరు అంటే స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి మీకు అలా నేను చెప్తాను. సో చాలా మందికి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ట్రాన్స్ జెండర్ గా మారి లెస్బియన్ ఎందుకు అయ్యారు, అబ్బాయిగా ఉండి కూడా అమ్మాయికి ప్రేమించవచ్చు. సో ఆ క్వశ్చన్స్ కి ఇప్పుడు చాలా మంది క్లారిటీ ఇస్తాను. నీ అన్నా కదా, ట్రాన్స్ ఉమెన్ కూడా ఒక సెక్షువల్ ఓరియంటేషన్ ఉంటుంది. సో దే కెన్ కాల్ బి యాజ్ హోమోసెక్షువల్ కూడా ఉండొచ్చు, హెట్రోసెక్షువల్ గా కూడా ఉండొచ్చు. అది ఇండివిజువల్ చాయిస్. అందరూ ట్రాన్స్ ఉమెన్ స్ట్రైట్ అవ్వాలని రూల్ లేదు. సో దానిలో లెస్బియన్స్ కూడా ఉంటారు, కొంతమంది బైసెక్షువల్స్ కూడా ఉంటారు. బైసెక్షువల్స్ అంటే అబ్బాయి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలా ఉంటుంది. సో నాకు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు, నేను చిన్నప్పటి నుంచి యాజ్ అ బయాలజికల్ బాయ్గా నేను బార్న్ అయ్యాను. ఐ నో దట్ ఆ బాయ్ బాధ ఎలా ఉంటుంది, సో ఇట్లా ఎలా ఉంటుంది అది నాకు తెలుసు. కానీ అబ్బాయిలకి ట్రస్ట్ చేయడంలోని కూడా నేను అంత చేయను, ట్రస్ట్ కూడా చేయను. సో అబ్బాయిలంతా నాకు అంత ముందు నుంచి నాకు ఇష్టమే లేదు. అబ్బాయి మీద నాకు ఎట్లయినా బ్యాడ్ ఒపీనియనే ఉండేది. సో చాలా మంది లవ్ అంటారు, అమ్మాయిల వెనకాల వెళ్తారు. సో అమ్మాయిలకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ వాళ్ళకి తెలీదు. సో వాళ్ళ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం చేస్తే అమ్మాయిలే సఫర్ అవ్వాలి.